వరము సంతోషము, సమాధానం అనే వరము. ఈ మధ్య కాలంలో గత వాయి అప్సెట్స్ దెమ్. మనం సంతోషంగా ఉంటంట వారికి బాధ కలుగుతుందంట. వలన ఎంతగా సంతోషం ఒక సమయంలో అవును నేను ఎందుకు కాపాడుకోవాలి, నేను కూడా తిరగబడతానంటే వాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడంట. దొరికేసింది, ఇప్పుడు దొరికేసిందిలే. శుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. ఇటువంటి వారు ఎలాగ చేస్తారు తెలుసా అండి? నువ్వు ఎందుకు అలాగ చేసావని కావాలని మనల్ని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి, మనల్ని మనము సమర్థించుకోవడానికి మనల్ని రెచ్చగొడుతూ ఉంటారనమాట. ఎటువంటి పందులకి ఇవ్వకండి, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి. ఎందుకు ఇలాగ చేసావంటే అక్కర్లేదు. డోంట్ గివ్ ఎక్స్ప్లెనేషన్, బికాజ్ యు నో అది వారు అడిగేది దేవునికి సంబంధించిన వారు కాదు. ప్రార్థనలో